రేపు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఓటింగ్ జరగబోతుండగా ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఓటింగ్ జరగబోతోంది. తెలంగాణలో ఓటింగ్ సమయంలో కన్ఫ్యూజన్ పెద్దగా ఉండకపోవచ్చు. ఇక ఏపీలో అటు అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు జరుగుతుండటంతో ఓటర్లు కొంత ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. మొదటగా పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో ఓటర్ స్లిప్తో పాటు ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకుని వెళ్ళాలి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత మొదటగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. 2 పోలింగ్ బ్యాలెట్ యూనిట్లు వేరువేరుగా ఉంటాయి. పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. వీవీప్యాట్లో అభ్యర్థి ఫోటో, గుర్తు, పేరు స్పష్టంగా కనిపిస్తాయి. దానికి ఎదురుగా ఉన్న బటన్ పై నొక్కగానే 7 సెకండ్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో ఒక స్లిప్ కనిపిస్తుంది. ఓటర్ స్లిప్ 7 సెకండ్లు కనిపించి బాక్స్లోకి వెళ్లిపోతుంది. ఎంపీ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ అభ్యర్థికి కూడా ఓటు వేయగానే డిజిటల్ స్క్రీన్ పై ఓటు వేసిన అభ్యర్థి ఫోటో కనిపిస్తుంది. ఓటు వేయడానికి వెళ్తుండగానే ఎన్నికల అధికారి ఎడమ చేతి చూపుడు వేలుపై సిరాజుక్క వేస్తారు. ఈ బ్లూ కలర్ సిరా సుమారు 10 రోజుల పాటు ఉంటుంది. ఒక్కో ఓటరుకు ఓటు వేయడానికి గరిష్టంగా 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. 5 నిమిషాల్లోనే 2 అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రదేశాలలో ఓటింగ్కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి ఈసీ చెప్పిన సమయానికి క్యూ లైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎన్నికల అధికారి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ప్రకటిస్తారు. ఓటింగ్ సరళిని వివరిస్తారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది ఒక రోజు ముందే చేరుకుంటారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ వీవీప్యాడ్లను జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 షిఫ్ట్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూమ్లకు ఈసీ భద్రత కల్పిస్తుంది. పోలింగ్ పూర్తి అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పిస్తారు. పోలింగ్ సమయంలో ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో ఉన్నవారికి తాగునీరు సహా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈసీ చాలా కాలంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రతి ఓటరు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రచారం చేసింది. అయితే ప్రతి ఎన్నికల కంటే ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.